అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. భద్రాద్రి కొత్తగూడెంలో అంబేద్కర్ ఏదైతే సిపిఐ పార్టీ అంబేద్కర్ కమిటీ హాల్ ఉన్నది, దానికోసం మళ్ళీ దాన్ని సుందరీకరణ చేసి మళ్ళీ దాని అభివృద్ధి డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ స్థానికంగా అది ఇక్కడ బడుగు జీవులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి దానికి సుందరీకరణ చేయడానికి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. సంతోషం, మనం కాదంటలేము. దానికి కమిటీ వేయడం జరిగింది. కమిటీ వేసుకున్న కమిటీ పెద్దలకు నేను చెప్తున్నా, అందులో దళిత హిందువులు ఎంతమంది ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకోటి, సిపిఐ పార్టీ సాపిడి భాష కూడా పక్కన హిందువులకు మీరు వ్యతిరేకమా? పార్టీ ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇస్తారు. అట్లనే మేము పార్టీకి పనిచేసినాం కదా. ఇక్కడ పొత్తులో భాగంగా సాంశీరావుకి పనిచేసి గెలవడానికి ఊరు వాడ అనకుండా ప్రతి గల్లీలో తిరిగినాం కదా. మరి మాకెందుకు అవకాశం లేదు? సిపిఐ పార్టీ దళిత హిందువులకు వ్యతిరేకమా? చెప్పండి. మీరు వ్యతిరేకమా అంటే మీరు చెప్పండి. మాకు అవకాశం లేదు కదా. మీరు గెలవడానికి మేము ఎంతో పనిచేసిన వాళ్ళం కదా. మాకు కూడా అవకాశం లేదు కదా. యువతకు కూడా అవకాశం ఇస్తే రేపొద్దు రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది మాకు తెలుస్తుంది కదా. ఎల్లకాలం వీళ్ళు ఉంటారా? ఎల్లకాలం వీళ్ళు ఉండరు కదా. నేనుండను, మీరుండరు, ఎవరు ఉండరు. మరి మాకు కూడా మేము కూడా హక్కుదారులమే కదా. మేము కష్టపడి పనిచేస్తున్నాం కదా. ఎవరైతే బడుగు జీవులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైనా అభాగ్యులు ఉన్నారో వాళ్ళ కోసం మేము ఫైట్ చేసుకుంటాం, మంచి పని తెచ్చుకుంటున్నాం కదా. మేము ఇక్కడ కబ్జాలు జరుగుతా ఉంటే చుట్టుపక్కల కబ్జాలు జరుగుతుంటే కబ్జా కోళ్ళ దగ్గర పోయి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటలే కదా. గతంలో దళిత బంధు అనే స్కీమ్ కానీ, కార్పొరేషన్ లోన్లు కానీ కమిషన్ తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పీక్క తిన్నాం కదా. మేము కష్టపడి పనిచేస్తున్నాం. మేము నిజంగా పనిచేస్తున్నాం. నేను అవమానపడుతున్నా. దళిత హిందువుగా నేను చెప్తున్నా, మేము అవమానపడుతున్నాం. మొన్న కూడా అంబేద్కర్ కోనసీమలో ఒక దళితుని శవాన్ని కూడా తీసుకోకపోయే మేము ఆ జాతిలోకి వెళ్ళి పుట్టినాం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా చెప్తున్నాం. గద్దరన్న ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో. మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. మేము చేసే పని మంచి పని, 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాం. ఒక గద్దరన్న వారసులుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము చేస్తున్నాం. మేము ఏదైనా సరే నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలా, మాకు పేరుంటే చాలని చెప్తున్నాం. మాకు కమిషన్ కావాలనో లేకపోతే మీ దాంట్లో మీ వాటాలలో డబ్బులు కావాలని మేము అడగట్లేదు. మాకు పేరు కావాలా, మాకు ఒక గౌరవం కావాలా. మేము హిందువులుగా మేము పని చేయకూడదా? మేము హిందువులుగా పుట్టడం, దళిత హిందువులుగా పుట్టడం మాకు నేరమా? నేను అడుగుతున్నా, సాంశీరావుని అడుగుతున్నా. మాకు అవకాశం ఇవ్వాలి కదా. నేను పార్టీ కోసం, మీ గెలుపు కోసం పనిచేసిన నేను లేని వాళ్ళం కాదు కదా. కొత్తగూడెంలో ప్రతి ఒక్కరు ఆశన్న అంటే గుర్తుపడతాడు. వాళ్ళనే గుర్తుపడతారా? మేము వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళు పెద్దలుగా వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళు చేసే పనులను చూస్తాం దగ్గరుండి. మాకు అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలని నేను అంటున్నా. మేము హక్కుదారులమే కదా. అంటే దీంట్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వని అంటారు. మేము ఆశామేషగా అప్పుడే అంబేద్కర్ జయంతి రోజు కనబడేటోళ్ళం కాదు. ప్రజెంట్గా ట్రెండ్లో ఉన్న వాళ్ళం 10 మందికి సమస్యల మీద పోట్లాడతాం. ఎక్కడ అన్యాయం జరిగిన నిలబడి అడుగుతాను. మేము ఆ పని చేస్తాను. ఆర్టికల్ 91A ప్రకారము, ఆర్టికల్ 90A ప్రకారము మేము కూడా మా భావ వ్యక్తాన్ని, మాకు స్వేచ్ఛ అనేది మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. మీకు ఇచ్చినట్టే మాకు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతాం. లేకపోతే మీకోసం పనిచేసినందుకు మీ బతుకులు ఇంటారా అని చెప్పి మీరు అంటారా? దళిత హిందువులుగా మీరు ఇక్కడనే ఉండాలని చెప్పి మీరు అంటారా? చెప్పండి. మీరు చూసుకోండి, నా వీడియోలు చూసుకోండి, ప్రతి ఒక్కరికి చూసుకోండి. మీరు కష్టపడి అవకాశాన్ని పోగొడుతున్నారు. మీరే రాజభోగాలు అనుమతించండి. మీరే ఏం కావాలో చేసుకోండి. మా పేరు కావాలి. ఎందుకంటే మేము కూడా సమానత్వం కోసం ప్రతి సమస్య మీద పోట్లాడుతున్నాం. మేము హిందువులుగా మీ దగ్గర ఉండకూడదా? ఆ కమిటీలో ఉండద్దా? హిందువులకు మేము వ్యతిరేకం అని చెప్పండి. చూపిస్తాం. రాబోయే రోజుల్లో మేమేదో మీకు చూపిస్తాం. మీరు ఎంతకాలం చేస్తారో చేయండి. ఈ దళితుల్ని తొక్కండి. ఎంతకాలం తొక్కండి.
మేము డబుల్ గేమ్ ఆడేటోళ్ళం కాదు, మందు కొమ్మలు ముంచేటోళ్ళం కాదు, డబ్బుల కోసం కట్టుబడి అక్కడక్కడ కమిషన్లు తీసుకుంటా వాడి దగ్గర మీ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి లేదంటే ఎస్సీ కార్పొరేషన్ లో దళితులకు వచ్చే డబ్బులలో వాడి రక్తాన్ని ఆడేటోళ్ళం కాదు. నేను నిజాయితీగా పనిచేసేటోళ్ళం. మేము ఒకటే చెప్తాను, ఎవరికి ఎటువంటి కోపం లేదు. కాకపోతే చిన్న వాళ్ళకు కూడా కొంత ఇప్పుడు వచ్చేటోళ్ళకి కూడా మీరు ఏం చేస్తారు అనేది మాకు తెలియాలి. మీరు ఏం చేస్తారు, మీరు ఎట్లుంటారు అనేది మాకు తెలియాలి. మీ లెక్క మేము చెయ్యము. మీరు రాబోయే రోజులు ఇంకా ఉండదు. మీరు ఎల్లకాలం అయితే మీరు ఉండదు, నేను ఉండదు. నేను చెప్తాను, రాబోయే ఇంకా యువత మంచిగా వస్తుంది. దళితులు ఒక స్థానానికి వస్తున్నారు. దళితులకు ఒక గుర్తింపు వస్తుంది. దళితులు పైకి రావాలని చెప్పి ఎదగాలని చెప్పేసి అనే ఒక ఉద్దేశంలో నేను మొదటి స్థానంలో ఉంటా. నా దళిత బిడ్డలకు ఎక్కడైనా అన్యాయం జరిగినా నేను నిలదీసి అడుగుతా. నేను అదే కోరుకుంటాను. అంబేద్కర్ భవన్ అనేది మీ ఒక్కరిది కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్క దళిత బిడ్డకి, ముఖ్యంగా హిందూ దళిత బిడ్డలకి అవమాన పడి ఎవరైతే మాలా మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది, హిందూ మాలా మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే. నేను అది చెప్తాను. హిందూ మాలగా పుట్టే ప్రతి ఒక్కరిది, అది హిందువులుగా ఉన్న ప్రతి దళిత బిడ్డకి దాని మీద హక్కు ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి చెప్తానా. ముఖ్యంగా సిపిఐ పార్టీని చెప్తానా, మీరు ఇక్కడనే మమ్మల్ని అణిచివేయాలని చెప్పి చూస్తే మాత్రమే రాబోయే రోజుల్లో మేము ఎందుకు గుర్తున్నామండి. దయచేసి ఇవన్నీ పునరాలోచన చేసి వాళ్ళతో పాటు మాకు కూడా సమాన హక్కు కల్పించాలని చెప్పేసి ఇటు సిపిఐ పార్టీని అటు పెద్దలకు కూడా, ఎందుకంటే వాళ్ళని నేను అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళు గుర్తెరగాలని చెప్పి నేను మాట్లాడతాను. వాళ్ళు గుర్తించాలి. ఎప్పుడు పేరు తెచ్చుకోవాలా, మాకు సమాజంలో గుర్తింపు రావాలా, మేము కూడా పని చేయాలని చెప్పేసి మాకుండే ఆలోచన. దయచేసి అందరూ కూడా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, దళిత హిందువులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అంతే. జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరికీ ధన్యవాదాలు.